అందుకని ఆనాటి ప్రభుత్వాలు కౌలుదారి చట్టం చాలా మనం పోరాటం చేయడంతోనే చేసాయి. కానీ ఆ కౌలుదారి చట్టం వల్ల, ఈ భూ సంస్కరణ చట్టం వల్ల, లేదు నేరుగా కమ్యూనిస్ట్ పార్టీలు చేసినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాల వలన లబ్ధి పొందింది, భూములు దక్కింది ఎవరికి అంటే అగ్రకులాలకే దక్కినాయి. కమ్మారెడ్డి వెలమలంటే అగ్రకులాలకే ప్రధానంగా దక్కినాయి. 170% భూములు, 80% భూములు వాళ్ళకే దక్కినాయి. ఇవాళ మనం చూద్దాం, మరి ఇవాళ వాళ్ళు వ్యవసాయదారులుగా లేరు. ఒకనాడు వాళ్ళు వ్యవసాయదారులుగా ఉన్నారు కాబట్టి, కౌలుదారులుగా ఉన్నారు కాబట్టి, ఆనాడు కౌలుదారు చట్టం కోసంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసి భూములన్నీ వాళ్ళ పరమయ్యేదానికి పరోక్షంగా మనం కూడా తోడ్పడ్డాం. మన పోరాటాలు మనం బీసీ కులాలే కౌలుదారులుగా ఉన్నారు. ఒక 10% ఎస్సీలు కౌలుదారులుగా ఉన్నారు. ఇంకొక 10% అదర్ కమ్యూనిటీస్ అన్నారు. అంటే దాదాపు 70% భూముల్ని ఇవాళ కౌలుకు చేస్తున్న వాళ్ళు ఎవరంటే ఎస్సీ, బీసీలు ప్రధానంగా, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వాళ్ళు కౌలుకు చేస్తున్నారు. మరి ఇవాళ ఒక మతలపు కొనసాగుతూ ఉంది. ఇవాళ కౌలు చేస్తున్నటువంటి ఏమో బీసీలు ప్రధానంగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. కానీ రైతు ఏ సాగు చేస్తున్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మాత్రం అగ్ర కులాలు పొందుతున్నాయి. చూడండి, ఆనాటి నుంచి ఈనాటి వరకు సర్దార్ సర్వాయి పాపనగౌడ్ గారు, సాధిస్తాం దళిత బహుజన రాజ్యాన్ని, సాధిస్తాం దళిత బహుజన రాజ్యాన్ని. ఖమ్మం నగరంలో కుల జనగణన, బహుజనులకు రాజ్యాధికారము, భూముల పంపకాలు అనే అంశాలపైన ఇక్కడ సదస్సు జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే దేశంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ కుల జనగణనకు అంగీకరించింది. రాహుల్ గాంధీ నిరంతరంగా కుల జనగణన జరగాలని మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు అటువంటి స్టాండ్ తీసుకోలేదు. దానివల్ల దేశంలో జనాభా లెక్కలు తీసి అన్ని కులాల లెక్కలు, కుల జనగణన అంటే కేవలం వీళ్ళే వాళ్ళే ఉంటాయి, మొత్తము కులాల లెక్కలు తీయాల్సి ఉంటుంది. ఆ లెక్కలు తీయాల్సిన అవసరాన్ని బీజేపీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేశంలో దీని చుట్టూ పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇప్పటికే మొదలైనవి. రెండవది, మొదలైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతుందో, సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేవలము ఎస్సీల రిజర్వేషను విభజన జడ్జిమెంట్ కాదు, అది మొత్తము కులాలకు, అవి బీసీ కులాలలో కానీ, ఎస్సీ కులాలలో కానీ, ఆదివాసులలో కానీ ఏ కులానికైతే అన్యాయం జరుగుతుందని అనుకుంటారో ఆ కులానికి తమ జనాభా లెక్కల ప్రకారం వాటా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్పష్టంగా చెప్తున్నది. ఈ జడ్జిమెంట్ను అమలు చేయాలంటే కులాల లెక్కలు ఖచ్చితంగా తీయాలి. కులాల లెక్కలు తీయకుండా, ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగ సమస్య చాలా కాలంగా కొట్లాట్లో ఉంది. అట్లాగే లంబాడీలు, కోయలు, గోండుల రిజర్వేషన్ పంపకం సమస్య కూడా చాలా కాలంగా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మాలల లెక్కలు, మాదిగల లెక్కలు, జనాభా లెక్కలు తీస్తే తప్ప ఖచ్చితంగా బయటికి రాదు. మునుపటిలాగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక కమిషన్ వేసి లెక్కలు తీస్తామంటే ఈ రిజర్వేషన్ అమలు చేయడం కుదరదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, లెక్కలు వెరిఫైయబుల్, న్యాయబద్ధ వెరిఫైయబుల్ లెక్కలు తీసి రిజర్వేషన్లను అమలు చేయాలని స్పష్టంగా చెప్తున్నారు. కనుక మాలమాదిగ రిజర్వేషన్ కానీ, వాటి ఉపకులాల రిజర్వేషన్ కానీ, లంబాడ, గోండు, కోయ రిజర్వేషన్ కానీ, బీసీలలో ఉన్న రిజర్వేషన్ కానీ జనాభా లెక్కలు తీసిన తర్వాతనే అమలు సాధ్యమవుతుంది. ఇది నేను కూడా ఖచ్చితంగా జనాభా లెక్కలు వెంటనే కేంద్ర స్థాయిలో తీయాలి. అప్పుడే రాష్ట్రాలకు కూడా ఒక ప్రాతిపదిక
తెలియజేయడం సాధ్యమవుతుంది. నా గట్టి అభిప్రాయం ఈ సదస్సు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఖమ్మం జిల్లా లెఫ్టినెంట్ బహుజన లెఫ్టినెంట్ నాయకులకు ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో 300 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగంలో సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పౌరులందరికీ ఇవ్వాలని అనుకున్నాం. అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ప్రజల యొక్క జీవన పరిస్థితులు బాగుపరచడం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం, కూలీలకు తగినటువంటి వేతనాలు ఇవ్వడం, ఉద్యోగ భద్రత కల్పించడం, లేదా స్త్రీల హక్కుల కోసం మనం పోరాటం, సమాన పనికి సమాన వేతనం ఎన్నో అనుకున్నాం. కానీ ఈ 78 సంవత్సరాల తర్వాత స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఒక రకంగా సిగ్గుచేటటువంటి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇవాళ పరిహాసం చేయబడుతున్నది. కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు, కోట్ల కొద్ది రూపాయలు ఏదో ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులు అవుతున్నారు. పార్లమెంట్ సభ్యుల్లో 3/4 మంది నేరస్తులుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు. అసెంబ్లీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు 95% మంది కోటాను కోటీశ్వరులుగా ఎన్నికైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఎన్నికైనటువంటి వాళ్ళు కార్పొరేట్ శక్తుల ఏజెంట్లుగా, అవినీతి పడినటువంటి ఏజెంట్లుగా, వ్యాపారస్తుల ఏజెంట్లుగా పనిచేసుకుంటూ వాళ్ళ లాభాలు సంపాదిస్తున్న తప్పించి ఎవరు కూడా ప్రజల కోసం పనిచేయగలరు. పరిస్థితి ఎట్లా ఉందంటే ఏనుగులు తినేవాడు పీనుగులు తినేవాడు వచ్చేటటువంటి ఒక పరిస్థితి. ఇంతకుముందు ఒక మాట మాట్లాడి మోసం చేసేవాడు 10 మాటలు మాట్లాడి మోసం చేసేటటువంటి వాళ్ళు వస్తున్నారు. ఈ దేశంలో నిజంగా పనిచేసే వాళ్ళు ఎవరు, శ్రమ చేసే వాళ్ళు ఎవరు, సంపద ఉత్పత్తి చేసే వాళ్ళు ఎవరు అంటే రైతులు కావచ్చు, శ్రామిక కులాలు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వీళ్ళు కావచ్చు. వీళ్ళ శ్రమ వల్లనే సమస్త ఉత్పత్తులు తయారవుతున్నాయి. కానీ ఆ సంపదలో వీళ్ళకి మాత్రం కూడా భాగంగా దొరుకుతలేదు. సమాజంలో ఆర్థిక పదవులు కొన్ని వర్గాల వారు చెల్లించుకుంటున్నారు. మొత్తం రాజకీయ వనరులు కొందరి చేతుల్లో ఉన్నాయి, డబ్బంతా కొందరి చేతుల్లో పోగైపోతున్నది. మంచి అవినీతికరమైనటువంటి వ్యవస్థలు మనం ఉంటున్నాం. ఈ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, అందరికీ ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం, సామాజిక న్యాయం కోసం, ఒక మంచి ప్రజాస్వామ్య విలువని కాపాడటం కోసం, అవినీతి రహిత ప్రభుత్వం కోసం ప్రజల ప్రభుత్వాలు రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమస్త ప్రజలు అందరూ కలిసి అందరికీ సమభాగాన్ని, అందరికీ వాళ్ళ జనాభా ప్రతిపాదికన న్యాయం చేకూర్చే ప్రభుత్వాలు వచ్చినప్పుడే సమస్యలు పరిష్కారం భావిస్తుంది. ఈరోజు సర్దార్ సర్వాయి పాలనలో 374వ జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో బహుజన లెఫ్టినెంట్ ఆధ్వర్యంలో ఆ సదస్సును కులగణన, బీసీల రిజర్వేషన్, భూ సమస్యపై సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఖమ్మం వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేట్ చేస్తున్నాం. ఇలా బీసీల రిజర్వేషన్ అని చెబుతూ కులగణన చేస్తామని, మీ రాజకీయ ఓటా ఇస్తామని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడి బీసీల ఓట్లతోటి ఈరోజు ఎన్నికల్లో ఆ స్థాయిలో గెలిచారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం రావడం కూడా జరిగింది. కానీ నిన్న పొంగులేటి శ్రీనివాసరావు మంత్రి గారు మాట్లాడుతూ మేము కులగణన నిర్వహించే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. కానీ ఈరోజు దాటేస్తూ ఇలా మళ్ళీ స్థానిక సంస్థలు నిర్వహించేట్టుగా షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. బీసీలంగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మీరు కనుక అట్లా కనుక సార్వత్రిక ఎన్నికలకి ఎలా వెళ్తే మాత్రం పెద్ద ఉద్యోగం ఉండాల్సింది. ఖమ్మం వేదికగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఆందోళన చేస్తాం. మా వాటా ఏదో మాకు చేర్చాలి, మా లెక్క ఏదో మాకు తెలిసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. రానున్న కాలంలో మా వాటా మాకు తెలుస్తాం. రాజకీయ వాటా అన్ని సమస్యలపైన బీసీలు ఐక్యమై బహుజన ఉద్యమాన్ని, బహుజన రాజ్యాన్ని రాజకీయ దిశగా ఈ సదస్సు జరుగుతుందని చెప్తూ సెలవు.